ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రవాణా శాఖ పోలీస్ వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. రోడ్డుపై ప్రయాణం చేసే సమయాల్లో చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారి కుటుంబాలకు ఇబ్బంది పడతామని, ట్రాఫిక్ నిబంధనలు ఉన్నది అందరి రక్షణ కోసమే అని, ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు. హెల్మెట్ తోటే డ్రైవ్ చేయాలి, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు అనే దీంతో హెల్మెట్ ఎందుకు పెట్టుకోకుండా నడుపుతున్నారు అందరూ? వీళ్ళంతా హెల్మెట్ లేకుండా ఆపిన వాళ్ళే సార్, వీళ్ళంతా మొత్తం వాళ్ళే. మన ప్రాణం ఇంపార్టెంట్ కదా, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని టూ వీలర్ నడపాలి. సపోజ్ బాడీలో ఎక్కడ తగిలినా ప్రాణం పోయే అవకాశాలు చాలా తక్కువ, కానీ తల ఒక్కసారి బ్రేక్ అయిందంటే ప్రాణం. హెల్మెట్ పెట్టుకున్నా గవర్నమెంట్ మొర్రో అని మొత్తుకున్నా కూడా మీరు అస్సలు హెల్మెటే పెట్టుకో. మీ ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. మీరు యాక్సిడెంట్ గురై చనిపోయినట్లయితే మీ కుటుంబం రోడ్డున పడుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రమాదాలలో 7,000 మంది చనిపోయారు ఓన్లీ ఈ ప్రమాదాల వల్ల. తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు జరగకుండా కర్తవ్యాలను శ్రద్ధతో తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా చూసిన తర్వాత మీ అందరికీ అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు హెల్మెట్ పెట్టుకోలేదు, ఇంకొకటి కదా, అంటే మీకు ఏమైపోతుంది కాబట్టి ఇప్పటికే మీరు మార్చుకొని నవ్వకుండా మార్చుకొని నేను హెల్ప్ నా గురించి నేను పట్టించుకుని చెప్పేసి మీరు ప్రయత్నం చేయండి. నేను ఒక చిన్న చెప్తాను. నేను వచ్చిన కొత్తగా ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో నుంచి నన్ను పోలీసు పోయిన కానిస్టేబుల్ పాస్ ఈ ఆటో డ్రైవర్లో తెలుసలేదో ఆ పిల్లాడు అంటే 30 ఏళ్ళ కింద ఆడు కూడా పాపం అంటే చచ్చిపోయాడు. బాధ అనిపించింది. కాబట్టి ఎవరు మనం చనిపోయినా అంటే ఒక్కసారి సార్లకు మనకు కలిసితే చనిపోతే బాధలే, మనము మనతోటి కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో మీరు అర్థమైంది, ఎంత సమస్యలు ఉంటాయో అర్థం చేసుకోండి. ఏంటంటే చాలా ఇప్పటిదాకా చెప్పారు ఈ నిర్లక్ష్యం, అన్ని నిర్లక్ష్యాలు, ఒక్కొక్క చిన్న నిర్లక్ష్యం కలిసి పెద్ద నిర్లక్ష్యం అవుతుంది. హెల్మెట్ చేసుకోకపోవడం, తాగి డ్రైవ్ అవ్వడం, చిన్న చిన్న నిర్లక్ష్యాలు కలిసి పెద్ద నిర్లక్ష్యం, ఒక పెద్ద నిర్లక్ష్యం అది తీస్తుంది. కాబట్టి మన ప్రాణాలు మనం కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. మీరు సహకరించాలి. థ్యాంక్ యూ.